హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పొనగంటాకు పప్పు వేసి ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ పొనగంటాకు చాలా మంచి పోషక విలువలు ఉన్న ఒక ఆకుకూర అండి. ఇందులో పంచేంద్రియాలలో ముఖ్యమైనది ఏమిటి అంటే నయనము, అంటే కళ్ళు ప్రధానము. ఆ కళ్ళకి ఈ పొనగంటాకు సూపర్ ఫుడ్ అన్నమాట. మంచి ఎనర్జీ ఇస్తుంది కళ్ళకి. ఇది కళ్ళను కాపాడుకోవాలంటే ఆకుకూరలు తినాల్సిందే, కాయగూరలు. ఈరోజు ఆక్సిజన్ గురించి చెప్తానండి, మళ్ళీ కొంచెం తర్వాత. ఎక్కువగా తినాలి కాబట్టి ఆకుకూరల్ని కళ్ళకు సంబంధించిన ఆకుకూరగా ఈ పొనగంటిని చెప్తారు. పొనగంటి ఆకు అంటే బంగారు గని అని అర్థం వస్తుంది. పొనగంటి అంటే కూడా అదే అర్థం వస్తుంది. ఈ ఆకును పప్పులో వేసుకుని తినవచ్చు, తాలింపుగాను చేసుకోవచ్చు, కూటు పెసలపప్పు వేసి చేసుకొని తినవచ్చు, సాంబార్లో వేసుకోవచ్చు, కారపొడిగాను చేసుకోవచ్చు అన్నమాట. మన మొహంలో ఫస్ట్ ఎదుటివారికి కనబడేది ఏంటి అంటే కళ్ళే కదా. ఆ కళ్ళలో మనిషి యొక్క మనోభావాన్ని కూడా మనం గుర్తిస్తాం కదా. ఆక్సిజన్ గురించి చెప్తానన్నాను కదా. బిల్వ వృక్షము 24 గంటలు ఆక్సిజన్ని ఉత్పత్తి చేస్తుంది. అన్ని వృక్షాలు 12 గంటలు, మళ్ళీ 12 గంటలు కార్బోహైడ్రేట్ వదులుతుంది. కానీ ఈ బిల్వ వృక్షం మాత్రం 24 గంటలు ఆక్సిజన్నే వదులుతుంది. కాబట్టి మనము చెట్లని పెంచుదాము. సూప్లోనూ వేసుకోవచ్చు ఈ పొనగంటాకుని. విటమిన్ ఇ, ఐరన్, ఏ విటమిన్, మెగ్నీషియము, షుగర్ వాళ్ళు కూడా ఈ ఆకుకూరని తినొచ్చు అన్నమాట. మంచిది, బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది అన్నమాట. రెసిస్టెన్స్ పవర్స్ ఇంక్రీజ్ చేస్తుంది. ఇది విటమిన్ సి కూడా ఉంది. ఈ ఫైబర్ ఉంది కాబట్టి డైజెస్టెడ్ ఫుడ్. ఈ ఫుడ్ని అందరూ తీసుకుంటే చాలా మంచిది. మనం పప్పు, ఆకుకూర, టమాటా, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, జీలకర్ర అన్నీ వేసి ఉడకబెట్టాము. పచ్చిమిరపకాయలు, ఉప్పు అంతా అన్నీ ఉడికిన తర్వాత దాంట్లో కొద్దిగా చింతపండు వేసి బాగా ఉడికిన తర్వాత తీసి ఆ కవంలో పెట్టి రుద్దినాము. బాగా ఆకుకూర మెరిగిపోయిందన్నమాట. ఇప్పుడు బాండిల్లో నూనె పోసి వడియాలు వేసి కరివేపాకు వేసి తాలింపు పెట్టామన్నమాట. ఈ ఆకుకూర దాంట్లో పోసేసి సిమ్లో పెట్టి తిప్పాల. ఒక 5 నిమిషాల తర్వాత బాగా ఉడికిపోతుంది. అప్పుడు తీసుకునేసి సంగటిలో పెట్టుకొని తినొచ్చు, అన్నంలోకి తినొచ్చు, చపాతీ, దోశలు, దేనికైనా తినొచ్చు. తాలింపుగా నేను వంకాయ చేస్తాను. మీకేమి ఇష్టమో అది మీరు చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.